రహస్యములే క్షేమకరం, నాలో నీ ఉండుటే మహిమకరం. నీ సంకల్పములే మేలుకరం, నీ వాగ్దానములన్నీయు శుభకరం. నీ సంకల్పములే మేలుకరం, నీ వాగ్దానములన్నీయు శుభకరం. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా అద్భుత ప్రేమా, ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా అద్భుత ప్రేమా. ప్రేమించినావా, నీ ప్రేమకు రుజువు చూపించినావా. బైబిల్ ఉన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి ఏమనుకోకుండా. మిగతా వాళ్ళ దగ్గర బైబిల్స్ లేవు, అది మీకే శాపకరం. బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఎంతమంది పూర్తిగా ఇప్పటివరకు బైబిల్ పూర్తిగా చదివారు? ఒకసారి చేతులు ఎత్తండి. మీరంతా మిగతా వాళ్ళ భక్తులని చెప్పుకోవడం సిగ్గు చేయటు. మీరందరూ బాప్తీసాలు ఎంతమంది తీసుకున్నారు? చేతులు ఎత్తండి. ఇంకా చాలామంది తీసుకోవట్లేదు, అది మీకే ప్రమాదం. బాప్తీసం తీసుకున్న వాళ్ళంతా ఎంతమంది బల్లారాధనలో చేయి వేస్తున్నారు? చేతులు ఎత్తండి. చాలామంది ఎత్తట్లేదు కూడా. మీరంతా నామకార్థంగా ఉన్నారు, భక్తులు అని చెప్పుకోవడం సిగ్గుచేటు, భక్తిహీనులు అనుకోవాలి. రోజున ఎవరైనా ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ లవ్ చేశారంటే వీళ్ళకి ఏం పని ఉండదు. నా జీవితం అంతా ఫోన్ తోటే పతనం అయిపోయింది. నేనే ఒక ఎగ్జాంపుల్. ఇంకేం చేస్తున్నావు, ఇంకేంటి, చెప్పురా నాన్న, చెప్పురా బుజ్జి, చెప్పు బంగారం, వీటికి టైం అంతా అయిపోద్ది. అయితే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటారు. అయితే దేవుడు కూడా ప్రతి క్షణమున మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడంట. అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు? మనం చూడండి, మా దగ్గర డబ్బు ఉన్నప్పుడే నన్ను అందరూ ప్రేమించారు. మా కులంలో వాల్యూ లేదు, మా ఊర్లో వాల్యూ లేదు, మా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు ఏకాకిని. అయినా కూడా దేవుడే నా కోసం ప్రాణం పెట్టాడు అన్నంత ఇదిగా ఉన్నాను నేను. అట్లాగే దేవుడు మన కోసం ఎవరు వదిలేసినా కూడా ఆయన ప్రతి క్షణమును మనం ఇంకా శోధిస్తున్నాడంట. ఆయన మనమే అసలు ఆయన దగ్గరగా ఉంటున్నామా? పేరుకేమో క్రైస్తవులుగా ఉంటాం, మనకే సాక్ష్యం సరిగ్గా ఉండదు. మగోళ్ళు అయితే మనమే సిగరెట్లు తాగుతాం, మందులు తాగుతాం, బిడీలు తాగుతాం, అబద్ధాలు ఆడతాం, మోసాలు చేస్తాం, బూతులు మాట్లాడతాం. ఏమైనా ఇక్కడ ఈ లోకం గురించి సంపాదించడం కోసమే. ఆయనేమో ఇంకా ప్రతి సెకండ్ గురించి మన గురించి ఆలోచిస్తున్నాడంట. ఆయన తెలుసుకోవాలి. నామకార్థంగా ఎన్ని రోజులు ఉంటారు? పర్లేదు, జనరల్గా 1:30కి అయిపోద్దా? ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా పేరు పేరున నా వందనాలు. నాకు యాక్చువల్గా మైక్లో మాట్లాడటం రాదు, నేను కార్లో వెళ్తూ సువార్త చేస్తూ ఉంటాను. అందుకని ఏమనుకోకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను పాస్టర్ని కాదు, జస్ట్ మీలాగే ఒక విశ్వాసం. అయితే నా జీవితంలో ఏం జరిగిందో నేను పచ్చిగా చెప్పేసి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు కూడా నేను మీకు కనిపించను, మీరు కూడా నాకు కనిపించరు. చాలా తప్పులు ఉంటాయి. అంటే దేవుడు కూడా ఇలాంటి వాళ్ళని కూడా ఎన్నుకుంటాడంటానికే
నిదర్శనమే నా సాక్ష్యం అనమాట. వాక్యాలు రోజు వింటానే ఉంటారుగా, సాక్ష్యం కూడా వినండి. ఆ తర్వాత వాక్యం చెప్పేంత గొప్ప అనేది కాదు, కానీ బైబిల్ మనకి ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం, కొన్ని రిఫరెన్స్లు వెరిఫికేషన్ చేస్తాం. అందుకని ఏమనుకోకుండా నేను చాలా పచ్చిగా చెప్తాను, చెప్పకపోతే మీకు అర్థం కాదు. అందుకని మీలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని, మీ అన్ననో తమ్మునో అనుకోండి, మీ అబ్బాయిని అనుకోండి, చాలా పచ్చిగా చెప్తాను, ఏమనుకోబాకండి, శ్రద్ధగా వినండి. నా పేరు మల్లికార్జునరావు చల్లా. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు ఒక అక్క, ఒక చెల్లి, తల్లిదండ్రులు, భార్య, 2 పిల్లలు ఉన్నారు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుమల గుడి చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులు తీర్చుకున్నాను, కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. అందరికీ ఒక మనవి, దయచేసి గమనించండి. నా పూర్తి సాక్ష్యాన్ని నేను ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ అప్లోడ్ చేయలేదు. మీరంతా కూడా నా సాక్ష్యాన్ని వినాలి, తెలుసుకోవాలి అనుకుంటే మీ సంఘాలకు వచ్చి, మీ మీటింగ్స్కి వచ్చి నేను మాట్లాడి నేను మీ సంఘాన్ని బలపరిచి వస్తాను. మీరందరూ కూడా నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఎందుకు అనగా కొంతమంది మతోన్మాదులు వక్రీకరించి మాట్లాడి కొన్ని ముక్కలు కట్ చేసి వాళ్ళకి అవసరమైన మేరకు వాళ్ళ సబ్స్క్రైబర్స్ని, వాళ్ళ వ్యూస్ని పెంచుకుంటున్నారు. దీనివల్ల దేవునికే చెడ్డ పేరు కలుగుతుందని నేను భావించి నా వీడియోని ఎక్కడ పెట్టట్లేదు. వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ పాస్టర్లు ఏంటంటే, ఈ పాస్టర్ల వల్లే చాలామంది అసలు సరిగ్గా దేవుణ్ణి నమ్ముకోరు. వీళ్ళు ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా దశభాగాలు ఇస్తారో వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తారు, ఎవరైతే బాగా కానుకలు ఇస్తారో, ఎవరికైతే గవర్నమెంట్ జాబులు ఉంటాయో వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తారు. ఇప్పుడు ఈ కానుకల డబ్బులతోటే భోజనాలు తయారు చేస్తారు. ఈ వచ్చిన వాళ్ళకేమో సాంబార్ పెడతారు, వాళ్ళేమో స్పెషల్గా ఇంట్లో మటన్, చికెన్ తింటారు. మన పాస్టర్ గారి గురించి నేను చెప్పట్లేదు, బయట గురించి నాకు చెప్తున్నా. ఈ పాస్టర్ గారు నాకు అసలు పరిచయం కూడా లేదు, ఇదే ఫస్ట్ టైం. నేను పచ్చిగా మాట్లాడతాను, ఏమనుకోవద్దు. అయితే నాకు పాస్టర్లు అంటే చాలా చిరాకు. అయితే అందరు పాస్టర్లకు కాదు, నేను ఒక డిఫరెంట్గా చేయాలి. ఎవడైతే నిజంగా త్రాగుబోతున్నాడో వాడు మారాలి, ఎవడైతే నిజంగా వ్యభిచారున్నాడో వాడు మారాలి, ఎవడైతే నాలాగే సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాడో వాళ్ళందరూ మారాలి. నేను 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి విలేజ్కి వెళ్ళి కనీసం ఒక్క విలేజ్లో ఒక్కరితో నా మాట్లాడాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా బయటికి లాగాలనేది నేను 1,00,000 పాంప్లెట్లు కొట్టించుకున్నాను, 1,00,000 రూపాయలు ఇచ్చి ప్రింట్ చేయించుకున్నాను. ఆ పాంప్లెట్లో ఏముంటుందంటే, దేవుడికి నాకు సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని వాక్యానికి సంబంధించిన మాటలు ఉంటాయి. జనరల్గా అంటే ఎవరు చదివినా కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు అన్న అర్థమయ్యే కాన్సెప్ట్ తోటి నేనే ఓన్గా రాసుకున్నాను, ప్రింట్ చేయించుకున్నాను. నా జీవితంలో నేను చాలా సంపాదించాను, కానీ చాలా కోట్లు టర్న్ ఓవర్ చేశాను. ఓన్లీ జిఎస్టీని 1,70,00,000 కట్టుంటాను. కానీ నాకు మాత్రం 3 వస్తువులు నాకు పనికి వచ్చేలాగా మిగిలినాయి. అక్కడ ఒక కారు పెట్టి వచ్చాను, ఒక మొబైల్ ఉంది, ఒక వాచ్ ఉంది. ఈ 3 తప్ప ఇంకా నాకేమి పనికిరావు. అన్ని గాలికి కొట్టుకోకపోయినట్టుగా కొట్టకపోయాయి. ఈ 3 ఎందుకు మిగిలించడం నాకు ఇప్పుడు అర్థమైంది. ఇట్లాగా నేను అంతా గూగుల్లో సెర్చ్ చేసి అసలు ఒకటి జిల్లాలో, అంటే నేను ఫస్ట్ ప్రకాశం జిల్లాలో పుట్టాను, మా జిల్లా నేను పూర్తి చేసుకుని వెళ్దామని చెప్పి ప్రకాశం జిల్లాలో అసలు ఎన్ని మండలాలు ఉన్నాయి, ఒక మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి, ఇలాగ అన్నీ నోట్ చేసి పెట్టుకొని ఒక్క మండలం ఇంట్లో చెప్పి ఒక్క మండలమే చేసి 1 వీక్లో మళ్ళీ వచ్చేసాను. 33 విలేజ్లు చేసి వచ్చిన తర్వాత ఇలా కూడా గాస్పుల్ చేయొచ్చు, మీ టయాన్ని వేస్ట్ చేసుకోబాకండి, ఇది ఒక మాదిరికరం అని దాన్ని అంతా ఎడిట్ చేసి ఒక గాడ్స్ వే మిషన్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేసి దానిలో అప్లోడ్ చేశాను. మన జీవితం ఏంటంటే ప్రభువుతోటి ముడిపడి ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోవచ్చు, ఎవరైనా వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చు, ఏ వ్యాపారమైనా నష్టపోవచ్చు. మనం ఏదైతే ఎక్కువగా ఇష్టపడతామో దాన్ని తీసేస్తాడు దేవుడు. ఎందుకు అంటే ఇట్లా ఒక్కొక్కటి జరగడానికి ఆయన ప్రణాళిక, ఆయన డిజైన్ అనమాట. మనం ఏంటంటే చిన్నది ఏదైనా జరగంగానే అనుకుంటూ ఉంటాం, అబ్బా ఇది జరిగింది, అది జరిగిందని. అనుకోకూడదు, ఏం జరిగినా ఆయన చిత్తమే. నేనైతే అట్లాగే వదిలేసాను. ఇంకా చాలా ఉన్నాయి, టైం అంతా అయిపోతుంది. మనం అంతా క్రైస్తవులు కాబట్టి కొన్ని వాక్యాలు ధ్యానించుకున్నాం. మీకు వాక్యం చెప్పేంత గొప్పని కాదు, పాస్టర్ గారు అనుసారాలు, నేను జస్ట్ బిలీవర్ని, జస్ట్ గుర్తు చేస్తాం, దాన్ని చదువుకొని ముగించేస్తాం. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే అంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రాణమే పెట్టాడు. మనం అసలు ఆయన కోసం ఏమీ చేయట్లేదు, చెప్పుకుంటే సిగ్గుచేటు. నా మాటలు ఇట్లాగే ఉంటాయి. అందుకని మనం బైబిల్ ఉన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి, ఏమనుకోకుండా. మిగతా వాళ్ళ దగ్గర బైబిల్స్ లేవు, అది మీకే శాపకరం. బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఎంతమంది పూర్తిగా ఇప్పటివరకు బైబిల్ పూర్తిగా చదివారు? ఒకసారి చేతులు ఎత్తండి. మీరంతా మిగతా వాళ్ళ భక్తులని చెప్పుకోవడం సిగ్గుచేటు. మీరందరూ బాప్తీసాలు ఎంతమంది తీసుకున్నారు? చేతులు ఎత్తండి. ఇంకా చాలామంది తీసుకోవట్లేదు, అది మీకే ప్రమాదం. బాప్తీసం తీసుకున్న వాళ్ళంతా ఎంతమంది బల్లారాధనలో చేయి వేస్తున్నారు? చేతులు ఎత్తండి. చాలామంది ఎత్తట్లేదు కూడా. మీరంతా నామకార్థంగా ఉన్నారు, భక్తులు అని చెప్పుకోవడం సిగ్గుచేటు, భక్తిహీనులు అనుకోవాలి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 17, 18, 19. మనుష్యుడు ఏ పాటి వాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపునేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా,
ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయ వరకు నన్ను విడిచిపెట్టవా అని అంటున్నాడు ఒక భక్తుడు. ఈ రోజున ఎవరైనా ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ లవ్ చేశారంటే వీళ్ళకి ఏం పని ఉండదు. నా జీవితం అంతా ఫోన్ తోటే పతనం అయిపోయింది. నేనే ఒక ఎగ్జాంపుల్. ఇంకేం చేస్తున్నావు, ఇంకేంటి, చెప్పురా నాన్న, చెప్పురా బుజ్జి, చెప్పు బంగారం, వీటికి టైం అంతా అయిపోద్ది. అయితే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటారు. అయితే దేవుడు కూడా ప్రతి క్షణమున మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడంట. అంతగా ప్రేమించేవాడు ఎవరు ఉంటారు? మనం చూడండి, మా దగ్గర డబ్బు ఉన్నప్పుడే నన్ను అందరూ ప్రేమించారు. మా కులంలో వాల్యూ లేదు, మా ఊర్లో వాల్యూ లేదు, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు ఏకాకిని. అయినా కూడా దేవుడే నా కోసం ప్రాణం పెట్టాడు అన్నంత ఇదిగా ఉన్నాను నేను. అట్లాగే దేవుడు మన కోసం ఎవరు వదిలేసినా కూడా ఆయన ప్రతి క్షణమును మనం ఇంకా శోధిస్తున్నాడంట. ఆయన మనమే అసలు ఆయన దగ్గరగా ఉంటున్నామా? పేరుకేమో క్రైస్తవులుగా ఉంటాం, మనకే సాక్ష్యం సరిగ్గా ఉండదు. మగోళ్ళు అయితే మనమే సిగరెట్లు తాగుతాం, మందులు తాగుతాం, బీడీలు తాగుతాం, అబద్ధాలు ఆడతాం, మోసాలు చేస్తాం, బూతులు మాట్లాడతాం. ఏమైనా ఇక్కడ ఈ లోకం గురించి సంపాదించడం కోసమే. ఆయనేమో సెకండ్ గురించి మన గురించి ఆలోచిస్తున్నాడంట. ఆయన తెలుసుకోవాలి. నామకార్థంగా ఎన్ని రోజులు ఉంటారు? ఈ ప్రపంచంలో అందరూ మోసాలు చేస్తారు, కానీ ఆయన మాత్రం నిజంగా స్నేహం చేస్తూ మనతో ప్రేమిస్తున్నాడు. ఆయన నేను నీకు స్నేహితుడని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి చదవండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14. ఫస్ట్ 14 చదవండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఆయన ఏమని ఆజ్ఞాపించాడు? ఏం చేస్తే మనం ఆయనకి స్నేహితులు అవుతాం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకసారి 13 చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడనూ లేడు. చాలమ్మా. ఆయన చూడండి, తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టేస్తాడంట. కానీ మనం ఆయన స్నేహంగా ఉంటున్నాం అసలు ఆయనకి? అది మనం తెలుసుకోవాలి. దేవుడు మనిషిని అంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే ఆయన ప్రాణమే పెట్టాడు. ఇంకా దానికి మించిన ప్రేమ అయితే ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అది మనం తెలుసుకోవాలి. అందరూ అనుకుంటున్నారు ఈ లోక పాపం కోసం, ప్రవచనం నెరవేరటం కోసం ఆయన ప్రాణం తీశారు అని. కాదు, ఆయన స్వయంగా ప్రాణం పెట్టాడు. మీరు ఒకసారి చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని. ఆయన ఏదో ప్రవచనం నెరవేరటం కోసం, లేకపోతే ఏదో ప్రవచనం కోసం, లేకపోతే మన పాపాలన్నీ పోవడం కోసం, శాపాల కోసం పెట్టలేదు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ నా కోసమే అనుకోవాలి. ఆయన మన స్నేహితుడు, మన నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు, అందుకనే ఆయన ప్రాణం పెట్టాడు. ఈ విషయాన్ని చాలామంది నామకార్థంగానే ఉంటారు. ఏదో క్రైస్తవ కులంలో పుట్టాం కాబట్టి చర్చికి వస్తాం, మన ఫాదర్స్ వాళ్ళంతా పాస్టర్లు సేవలు ఉన్నారు కాబట్టి చర్చికి వస్తాం, లేదంటే ఆ కులంలో పుట్టాం కాబట్టి చర్చికి వస్తాం. క్రైస్తవం అనేది కులం మతం కాదు, ఇది ఒక మంచి మార్గం. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయారు. అందుకే మనం సరిగ్గా లేకపోవడం వల్లే వేరే వాళ్ళకి ఎవరు దేవుడిని చెప్పట్లేదు, వాళ్ళు కూడా సరిగ్గా ఉండట్లేదు. ఎందుకంటే వీళ్ళ సాక్ష్యం బాగోదు కాబట్టి. మనం సరిగ్గా చర్చికి వెళ్ళి బైబిల్లో ఉడుకున్నట్టుగా చదివి బైబిల్ ప్రకారం మనం జీవిస్తూ ఉంటే ఎవరికైనా దేవుడి గురించి చెప్పొచ్చు, ఎవరైనా దేవుడిని నమ్ముకోవడానికి అవకాశం ఉంది. మనకే సరిగ్గా ఉండదు. అదే చాలా బాధాకరం. దేవుడేమో ఆయన ప్రాణాన్నే తన స్నేహితుడి కోసం, ఆయన కుమారుల కోసం పెడితే మనిషి ఎలా ఉన్నాడో తన స్వార్థం కోసం ఏం జరిగినా చూస్తూ ఉండిపోతున్నాడు ఈ రోజున. కాబట్టి మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగా నిమిషములో నా డేరాను తెరలను దోచుకొనబడి ఉన్నవి. మళ్ళీ ఒకసారి వినండి, ఏమనుకోకుండా అందరూ తీసి చదవండి. ఇది చాలా ముఖ్యం ఇప్పుడుండే పరిస్థితులను బట్టి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి. ఈ రోజున మొత్తం బయలుదేరారంటే ఇంకా రాబోయే కాలంలో మన చర్చలో కూడా మేము ఇట్లా మాట్లాడుకోవడానికి కుదరదు. అంత పరిస్థితి ఉంది. దేశం గురించి కూడా దేవుడు ముందే రాసి పెట్టాడు. ఎందుకు అంటే మనమే సరిగ్గా ఉండం. ఇప్పుడు వెలుగు ఉంది, చీకటి రాబోతుంది. ఈ వెలుగులో మనం ఉన్నంతసేపు దేవుడి గురించి ప్రతిరోజు చెయ్యాలి. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం మాత్రమే దేవుడు నమ్ముకొని పరలోకం వెళ్ళిపోతే ఏం ఉపయోగం? మన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ నరకంలో కాలిపోతూ ఉంటారు. అప్పుడు వచ్చి ప్రభువా మా వాళ్ళేను, మా ఫ్రెండ్స్, లేకపోతే మా అన్న తమ్ముళ్ళు, మా అమ్మ, మా నాన్న వాళ్ళని బయటికి లాగంటే లాగడు. ఇక్కడ అవకాశం ఇచ్చాడు.
మీరు వాళ్ళని బుజ్జగిస్తారా, బ్రతిమలాడతారా, చేతులు పట్టుకుంటారా, అవసరమైతే కాళ్ళు పట్టుకోండి. ఇక్కడే మీరు వాళ్ళని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన ఎదురు సాక్షిగా నిలబెట్టాలి. అది అవకాశం అన్నమాట. ఆ తర్వాత 4వ అధ్యాయం 22వ వచనం, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. అసలు వాస్తవానికి తెలుసుకుంటే చాలా సులభం, కానీ మనం అది చెయ్యం. ఏదైతే దేవుడు చేయొద్దు అంటాడో అదే చేస్తాం. కీడు చేయడానికే పరిగెత్తుతాయి. ఇప్పుడు ఎవడన్నా సిగరెట్లు అవన్నీ మానేశాడు అనుకోండి, ఒక్కసారిగా వాడికి ఏదైనా ఆలోచన వస్తే సడన్గా వెళ్ళిపోతారు చాలా ఫాస్ట్గా. కీడు చేయడానికే, మంచి చేయడానికి కాదు. వాళ్ళు ఆ రోజు ఆ రోమా సైనికులు ఒక్కసారే ప్రభు వారిని ఆ డొక్కలో పొడిచారు, చనిపోయడా లేదా, రక్తం వస్తుందా లేదా చూడటానికని. ఈ సిగరెట్లు, మందులు తాగేవాళ్ళు ఎవరైతే నామకార్థంగా ఉంటున్నారో ప్రతిరోజు సిలువ వేస్తూనే ఉన్నారు, ప్రతిరోజు బలిదులు పొడుస్తూనే ఉన్నారు. కొంచెం మారాలి, మనమే మారాలి. కీడంటే ఇంకా ఏదో పెద్ద కీడు చేయక్కర్లేదు, మంచి చేయకపోవడం కూడా కీడు చేసినట్టే లెక్క. మొదట్లో బాగా భక్తిగా ఉండేవారు, ఇప్పుడు బాగా పడిపోయారు. ఇది వాస్తవం. ఈ రోజున మీరు పలానా చర్చి క్రైస్తవులను గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఎలా ఉంటే నేను బాగుంటాను, ఎలా ఉంటే నేను దేవుడి పని చేయగలను, నేను ఎలా ఉంటే దేవుడి ఆశీర్వాదాలు పొందుకోగలను అన్న విషయాన్ని మర్చిపోయారు. పేరుకు మాత్రం మేము పలానా లూథరన్ చర్చికి వెళ్తాం, మేము పలానా డినామినేషన్కి సంబంధించిన వాళ్ళం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. వాక్యానుసారం జీవించకపోతే నువ్వు ఏ చర్చికి వెళ్ళిన ఉపయోగం ఏముంది? తెలుసుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3, 4, 5 చదవండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఒక్క నిమిషం అమ్మ. యేసు ప్రభు పేరట అసలు మనం కనీసం ఒక్కసారి కూడా అలిసిపోనట్టుగా ఆయనకి అర్థమవుతుందంట. మరి మీరంతా అలిసిపోతున్నారో లేదు, కానీ నేనైతే అలిసిపోతున్నాను. నేను రోజు పొద్దున 6 గంటలకి సువార్త స్టార్ట్ అయితే మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా రోడ్డు మీద ఎంతమంది కనబడితే అంతమందికి పాంప్లెట్లు ఇస్తూ వెళ్ళిపోతాను. సాయంత్రం ఎక్కడ పెట్రోల్ బంక్ కనబడితే 6 గంటలకి అక్కడే పెట్రోల్ బంక్లో పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసి కారు కడుక్కొని ఇలా వెళ్ళిపోతానే ఉంటాం. ఇలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 27 నెలలు అయ్యింది. ఈ మధ్యకాలంలో కొంచెం కారు ఒకటి యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఒక రూమ్లో పడుకుంటున్నాను, కానీ అంతకుముందు రోజు పెట్రోల్ బంక్లోనే. ఒకరోజు ఒక వారం రోజులు కారులో పడుకుని చూడండి. కారులో పడుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఎందుకు అంటే దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయన కోసం ఏమీ చేయలేను. కనీసం నన్ను నమ్ముకున్న నా దగ్గర ఆ దేవుడు అట్లా వెళ్ళిపోలేదు, నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయన కోసం ఏదైనా చేయాలి అని రోజు ఇట్లా అలసిపోయి పడుకుంటాను. నాకు ఆ వాక్యం చూస్తే ఏడుపు వస్తుంది. ఎవరు అలసిపోవట్లేదంట, ఆయన అడుగుతున్నాడు, ఆయనకి ముందే తెలుసు. ఇప్పుడు చదవండి 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మనకి ఫస్ట్లో చాలా మంచిగా ఉంటుంది అసలు ఆయన మీద ఆ ప్రేమ అనురాగం అసలు ఎవరికి చెప్పలేనిది. కానీ అదే కసి ఎందుకు ఉండట్లేదు? ఒక 2-3 నెలలకే పోద్ది, మహా అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతున్నాం. కానీ ఆయన ప్రేమ అలా లేదు. ఆయన ఎప్పుడు నిన్న నేడు రేపు ఏకరీతిగానే ఉంటుంది ఆయన. కానీ మనమే ఎందుకు పడిపోతున్నాం? మనకు తెలుసు కదా ఈ లోకంలో ఏం లేదు, మనం చేరాల్సింది పరలోకానికి. కానీ ప్రతి వారం వాక్యాలు వింటానే ఉంటారు. ఎందుకు మీరు బైబిల్ని చదవరు? బైబిల్లో ఉండే వాక్యం ఎందుకు మీరు ధ్యానించరు? తెలుసుకోండి, లేక చాలా ప్రమాదం. 5వ వచనం చదవడం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేతను. ఒక్క నిమిషమ్మా. నీ మొదటి స్థితి గ్రహించి మారు మనసు పొందితేనే సరి, లేదంటే నేనే నీ దగ్గరికి వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తానని చెప్తున్నాడు. దీపస్తంభాన్ని తీసేసాడు, నాకు బుద్ధి వచ్చింది, నేను చేస్తున్నా. మీ దీపాలు కూడా తీసేయక ముందే మర్యాదగా, పద్ధతిగా, గౌరవంగా దేవుడి పని చేయండి, దేవుడి పని కూడా వినండి. ఖచ్చితంగా హెచ్చరిక. మారు మనసు పొంది ఖచ్చితంగా మనం అసలు ఎందుకున్నాం? ఇంకా మనకంటే చాలా గొప్పడు చనిపోయారు, మనం ఇంకా బ్రతికున్నాం దేనికి? ఆయన ప్రాణమే పెట్టాడు, ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నాడు చేతులు చాపి, నా కోసం ఏమైనా చేస్తారా నా కుమారుడు నా కుమార్తె అని. ఏమి చేయలేకపోతున్నాం అసలు. తెలుసుకోవాలి. దీపము అంటే అర్థం ఏంటంటే దీపం తీసేస్తే మిగిలేది చీకటి. చీకటి అంటే పాపము, శాపమే. దయచేసి ఎప్పటికైనా మారండి, లేదంటే తప్పదు నరకం. ప్రకటన గ్రంథము 3:16. నీవు వెచ్చగానైనను
చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. తెలుసుకోండి, పేరుకేమో క్రైస్తవులుగా ఉంటున్నాము, బ్రతికేదేమో లోకస్తులాగా బ్రతుకుతున్నాం. దీన్ని నా భాషలో సిగ్గుండాలి. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, నీకు సిగరెట్ లేడానికి బుద్ధి ఉండాలి, అబద్ధాలుగా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. నటిస్తూ క్రైస్తవులు అనుకుని అక్రమ సంబంధం పెట్టుకొని విభిచారం చేసేదానికి నీకు బుద్ధి ఉండాలి. ఎంతకాలం చేస్తారు ఇట్లా? ఆయన కోపం వచ్చిందంటే ఏం చేస్తాడంటే ఒక్కసారి మొక్కుతాడు. నీకున్న భార్య పిల్లలు పోతారు, భర్త పిల్లలు పోతారు, నువ్వు సంపాదించుకుంది పోతే, ఉద్యోగం పోతుంది, ఆ తర్వాత అడక్క తినాలి. నేనన్నా ఇంకా దేవుడి మాటలు చెప్పి అడుక్కుంటున్నాను, మీరు నిజంగానే అడక్క తినాలి. దయచేసి మారండి. మీకు అందరికీ తెలుసు ఈ లోకం శాశ్వతం కాదు, మనంతా ఆలోకమని. ఈ లోకంలో ఏం సంపాదించుకుని అంత చీకటి, అంత చిమ్మట, మొత్తం తుప్పు చెదురు అక్కడ ఉండాలి. అక్కడ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎందుకు ఇంకా ఈ లోకం కోసం మీరు నామకార్థంగా ఉంటున్నారు? తెలుసుకోండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30, 31, 32. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు తప్పు చేస్తే మీకు శిక్షిస్తాను, శిక్ష ఉంది అని అంటున్నాడు. అయినా కూడా మీరు శిక్షించడం నాకు ఇష్టం లేదు, నేను నా మనసునే తిప్పుకుంటాను అంటున్నాడు ఆయన. మనం చనిపోవడానికి ఇష్టం లేదంట, మన మరణానికి సంతోషకరంగా లేదంట. అందుకని ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడేమో తెలుసుకోవాలి. వాక్యాలు వింటానే ఉంటాం, సాక్ష్యం సరిగ్గా ఉండదు. అరే కనీసం దేవుడు నిన్నోడే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పుకున్నాడు, ఒక్కడికి సువార్త చెప్పం. మనం కూలి పని చేస్తున్నామా, మట్టి పని చేస్తున్నామా, ఏదో జాబ్ చేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా, అప్పు చేస్తున్నామా, 3 పూట్ల దేవుడు అయితే భోజనం పెడుతున్నాడు. ఒక 3 కన్నా సువార్తను ప్రకటించకపోతే క్రైస్తవులను చెప్పుకోవడం సిగ్గు చేయడం. అసలు ఒకరోజు కూలికి వెళ్తే ఏదో 400-500 వస్తాయి, లేదంటే 1000 రూపాయలు వస్తాయి. ఏదైనా జాబ్ చేస్తే మహా అంటే 2000, సరే 10,000 వేసుకోండి ఒక రోజుకి. ఒక్క ఆత్మని అగ్నియోగించినట్టుగా లాగినట్టుగా లాగి ఆయన ఎదురు సాక్ష్యం పెడితే కొన్ని వేల కోట్లు మన పరలోకపు అకౌంట్లో ఉంటాయి. డబ్బుల భాషలో చెప్పాలి అంటే మీకు తెలియట్లా టేస్ట్. ఆ రోజు నా అబ్బాయి నాకు సువార్త చెప్పకపోయినట్టయితే నేను చచ్చిపోయేవాడిని. ఆ అబ్బాయి నాకు సువార్త చెప్పాడు కాబట్టి నేను ఇంతమందికి మాదిరికరంగా ఉన్నాను. అట్లాగే మీరు ఎందుకు చెప్పలేరు? మీరు మాత్రమే రక్షణ పొందుకుంటే సరిపోద్దా? ఇట్లా ఎన్ని రోజులు ఉంటారు? మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యాలు అంటున్నారు? ఈరోజు ప్రభు వచ్చి మీ ప్రాణం నాకు కావాలి అంటే మీరు ఇస్తారా? మీకు అంత ఉందా? మీరు నా కోసం అసలు ఏం ప్రార్థన చేస్తారా? కనీసం మీ మోకాలు నాకు ఫోటో తీసి పెట్టండి. ఎవరైనా నల్లగా ఉంటే వాళ్ళకే పరలోకం లేదంటే నరకం వేస్తారండి. ఎంతమంది మోకాలు నల్లగా ఉన్నాయి తెలుసుకోండి. నువ్వు ఎన్ని చేసినా ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. చివరి అవకాశం ఇదే, తర్వాత మీ ఇష్టం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 13. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 13. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపమును బట్టి వారికి శిక్షించును. అంటే దానికి అర్థం ఏంటంటే, నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం, ప్రభువా నేను దొంగతనం చేశాను నన్ను క్షమించాయా, నేను వ్యభిచారం చేశాను నన్ను క్షమించాయా, నేను పాపం చేశాను నన్ను క్షమించాయని ఇక్కడ క్షమాపణ పొందుకుంటున్నాం. మళ్ళీ సేమ్ అవే తినేస్తున్నాం మనం. అది ఆయనకి ఇష్టం లేదు, తెలుసుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు బలిపీఠం మీద వచ్చినప్పుడు, బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు కనీసం నీ సహోదరుతో సమాధానం లేకపోతేనే నీ ప్రార్థన అంగీకరింపబడదని చెప్తున్నాడు. కానీ మీరు ఆయన ప్రతిసారి మోసం చేస్తున్నారు. వస్తున్నారు, మంచిగా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటున్నారు, లేదంటే మీరైనా వ్యక్తిగతంగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు, అన్ని పాపాలను వదిలిపెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. గడప దాటంగానే మళ్ళీ తగిలించుకుంటున్నారు అవే పాపాలు. అట్లా ఎంతకాలం? లూకా సువార్త 6:46.
నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయగా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. ఇక్కడికి వస్తారు, మంచిగా వాక్యం వింటారు, లేదంటే పాటలు పాడతారు, చిల్లర మారుస్తారు, కానుక వేస్తారు, పాస్టర్ తోటి నెత్తిని చేయబెట్టించుకుంటారు, ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. ఆయన చెప్పిన పనులు ఏమీ చేయకుండా ప్రభువా ప్రభువా అని మనం పిలుస్తున్నాము దేనికైనా అడుగుతున్నాడు ఆయన. మరి ఏం సమాధానం చెప్తారు? ఇర్మియా గ్రంథము 2:19 నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరే చదువుకున్నారు, తెలుసుకోండి మరి మనం ఎలా ఉన్నాము. యోబు గ్రంథము 34:26-27 దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును, ఎలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి, ఆయన ఆజ్ఞలలో దేనినైనాను లక్ష్యక పెట్టకపోయిరి. ఆయన ఆజ్ఞలే మనం అసలు పాటించట్లేదంట. వింటున్నాం కానీ వాటిని ఆచరణలోకి తీసుకోవట్లేదు, పాటించట్లేదు. అసలు ఆజ్ఞలు అంటే ఏంటి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38, 39 అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడునైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇదే ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను, ఇది 2వ ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే మనం ఖచ్చితంగా సువార్త చెప్తాం. సువార్త చెప్తేనే అతను మనం ప్రేమిస్తున్నామని అర్థం. ఎందుకంటే బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి, చనిపోయిన తర్వాత 2, ఒకటి పరలోకం, ఒకటి స్వర్గం. పరలోకానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు సువార్త ఆయన తెలుసుకుంటేనే, వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటేనే పరలోకం చేరతాడు. మనం చెప్పకపోతే వాళ్ళకి అసలు ఆ విషయమే తెలియదు. మనం వాళ్ళని ప్రేమించినట్టయితే మనం ఖచ్చితంగా సువార్తను చెప్తాం. ప్రేమించకపోతే ఏంటి దానికి అర్థం? నేను పరలోకానికి వెళ్తాను, నరకానికి పో అని వాళ్ళని దేశించినట్టే మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞనే మనం పాటించట్లేదు. ఎదుటోళ్ళని ఎక్కడ ప్రేమిస్తున్నారు మీరు? ఎదుటోళ్ళని ప్రేమిస్తే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మందిరంలో ఉంటున్నారు? కనీసం మీరు నెలకోగానే చెప్పిన 10 మందిని తీసుకొస్తారు కదా, సంవత్సరానికి 12 మందిని. ఏది మరి మీరు ఎంత తీసుకొచ్చిన ప్రజలు? నన్ను తీసుకొచ్చారు మీరంతా కలిసి. వాళ్ళు తెలుసుకోండి ఎందుకు వారిని ప్రేమించాలి. యూదా పత్రిక 1:23 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అందుకు ప్రేమించాలి వాళ్ళని. మనమంతా చల్లగా ఫ్యాన్లు పెట్టుకొని మందిరంలో ఉన్నాం. చాలా మందికి అసలు మందిరాలు కూడా లేవు. చెట్ల కిందనే గోనుపట్లు కట్టుకొని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, మందిరాల గురించి అట్లా బాగానే ఉంటాయి. మనకి దేవుడు ఇంత అంతో జగనన్న కాలనీయో, రేకుల షెడ్డు, మిద్దో ఏదో మన పెద్దలు తప్పించినవి ఉన్నాయి. ఎదురుగా గుడిసెలు కాలిపోతున్నాయి పెట్రోల్ పోసుకొని. కనీసం ఆర్పాల్సిన బాధ్యత మందే. అంతకంటే డేంజర్ ఇంకా సువార్త తెలుసుకోలేని పర్సన్ మన ఎదురుగా ఉన్నాడంటే మనం వాళ్ళకి చెప్పకపోతే. తెలుసుకోవాలి. ఎందుకు వారిని అగ్నిలోని లాగినట్టుగా మనం లాగాలి? మత్తయి సువార్త 9:37 కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, చాలామంది ఉన్నారు క్రైస్తవులని పేరు చెప్పుకోవడానికి. లేదంటే ఈ మన జనాభా లెక్కలు చూసుకోండి ఎంతమంది ఉన్నారు. కానీ దేవుడి గురించి చెప్పేవాళ్ళు, సువార్త చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్ది మందే ఉన్నారు. మన కోసం ఆయన సొంతంగా ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు కదా. కనీసం మనమే చేయకపోతే ఎవరు చేస్తారు? ఆ కొద్ది మందిలో అసలు నేనైతే ఉన్నాను. మరి మీరున్నారా? నేనే ఆ కొద్ది మందిలో ఉంటే మీరంతా చాలా మంచివాళ్ళు కదా. మీరంతా చదువుకున్న వాళ్ళు, చాలా మంచి జాబులు చేసేవాళ్ళు, చాలా మంచి వ్యాపారాలు చేసేవాళ్ళు, నమ్మకంగా ఉండేవాళ్ళు, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు. మరి ఏది మీరు చేసింది ఏది? మీరు ఎందుకు ఆ కొద్ది మందిలో లేరు? తెలుసుకోండి. చాలా చివరి దినాల్లో ఉన్నాం. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు. ఆ కొద్ది మందిలో నేను ఒకటి ఉన్నాను, అది నా బాధ్యత. మరి మీకెందుకు లేదు? ఒకవేళ మీరు బాధ్యతలు ఆ కొద్ది మందిలో మీరు ఉండాలంటే మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన పని చేయాలి అంటే ఫస్ట్ మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంట. కనీసం నేనంటే సరే, నా వ్యాపారాలు లేవు, అన్నీ పోయాయి, వదిలేసుకొని ఏదో పెట్రోల్ మొక్కలు పడుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నాను. మీకు కనీసం కొద్దిగా నా బుద్ధి ఉంటే, కనీసం మీ పక్కింటి వాళ్ళకన్నా, మీ పక్కింటి ఎదురింటి వాళ్ళకన్నా, లేదా మీ ఊర్లో వాళ్ళకన్నా, మీరు ఏదైనా చదువుకుంటే కాలేజీలో వాళ్ళకన్నా, జాబ్ చేస్తే ఆ పక్కన కొలీగ్స్ కన్నా, లేదా బిజినెస్ చేస్తే వచ్చే కస్టమర్స్ కన్నా కనీసం సువార్తను చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు?
అంటే మీకు చెప్పాలంటే సిగ్గు. ఎందుకంటే మనల్ని తక్కువ కులం అనుకుంటారు, లేదంటే క్రైస్తవులు అంటే ఏదో మొండమోపులు లాగుంటారు అనుకుంటారు, లేదంటే ఇంకా వేరే అనుకుంటారు, వాళ్ళది వేరే కులంలే వేరే మతంలే, మనం ఎందుకు చెప్పాలి వేరే విధంగా అనుకుంటారు, మనం నమ్ముకున్నామా చాలే అనుకుంటాం. ఎందుకంటే మనకు సిగ్గు. ఆయనకు సిగ్గు లేక ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు, తన్నించుకొని కొట్టించుకొని మేకులు కొట్టించుకొని అనుకోవాలా? ఆయనకు సిగ్గు లేక మీకోసం ప్రాణం పెట్టాడా? మరి మీకు సిగ్గు ఉండి ఎందుకు సువార్త చెప్పట్లేదు? తెలుసుకోండి. అందుకని సువార్తను సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని చెప్పాడు కాబట్టి నేను 4 గోడల మధ్య చేయట్లేదు అనమాట. నేను నలుమూలలో వెళ్ళిపోయి చేస్తూ ఉంటాను. ఒక్కొక్కరి పిలుపు ఒక్కోలాగా ఉంటుంది. పాస్టర్ గారికి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వస్తుంది అనుకుంటాను, మేబీ నాకు తెలిసి, అందుకని ఇక్కడ ఉంటున్నారు. ఆయన గురించి అని కాదు, జనరల్గా మనం కూడా పాస్టర్ గారు ఎవరు సువార్త చేయరండి. మనం ఎంతమంది వస్తున్నాం, పాస్టర్ గారు ఒక్కరు పోయి సువార్త చేసి ఎంతమంది తీసుకొస్తాడు? అదే మనం ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే ఎంతమంది తీసుకోవచ్చు? ఒక్కొక్కరు తీసుకొచ్చినా ఇది బట్ట తీసుకున్నాం, వాళ్ళు పగలగొట్టి మళ్ళీ కొత్త కట్టుకోవాలి. తెలుసుకోండి. ఎందుకు మనం చెప్పాలి అంటే మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించాలి. మరి దేవుని రాజ్యం అంటే ఏంటి చూద్దాం. అది ఎప్పుడు వస్తుంది? 2 పేతురు 3:12 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీలో ఎంతమంది పరిశుద్ధులు? చేతులు ఎత్తండి. అంటే మీరంతా పాపులా? ఒక్కరు కూడా చేతులు ఎత్తట్లేదు. తెలుసుకోండి, మీ ఇష్టం. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మనం ఉండాలి. ఆయన ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. అంటే మనం భక్తిగా ఉంటే సరిపోద్దా? మనం భక్తిగా ఉంటే ఆయన రాకడ వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. మన వాళ్ళంతా చాలా మంది బోధిస్తూ ఉంటారు పెద్ద పెద్ద సభలు పెట్టి, ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు, మనంతా సిద్ధంగా ఉండాలండి. ఆయన అప్పుడే రాడంట. లోకమంతటా కూడా సువార్తను ప్రకటించబడాలంట. మరి మీ చర్చిలో వాళ్ళు మీరు ఎంతమంది ప్రకటించారు? మరి లోకమంతా ఎప్పుడు ప్రకటించబడాలి? కనీసం మీ ఊరు మొత్తానికి ప్రకటించారా? మీరు మీ వీధులు వాళ్ళకి ప్రకటించారా? మీ జిల్లా వాళ్ళకి ప్రకటించారా? మీ రాష్ట్రం వాళ్ళకి ప్రకటించారా? ఓన్లీ మన దేశం ఒకటే ఉందా? చాలా దేశాలు ఉన్నాయి. కనీసం 50 దేశాలు పైబడి యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. నేను మొన్న నార్త్ ఇండియా టూర్ అని పెట్టుకొని వెళ్ళాను. 22 రాష్ట్రాలు 6 కేంద్ర ప్రాంత ప్రాంతాలు తిరిగాను. సాధు సుందర్ సింగ్ వాళ్ళ ఇంటి దాటిన తర్వాత 1000 కిలోమీటర్ల వరకు ఓన్లీ ఒకటే చర్చ్ ఉంది. నేను ఒక పాంప్లెట్ ఇచ్చి ఈసా మసీమాలు వెంటనే నయమాలు అంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళందరికీ దేవుడి గురించి ఎప్పుడు చెప్పాలి? అందరికి తెలిసిన తర్వాత ఆయన వస్తాడంట. అందరికీ సువార్త వినపడాలంట. ఆ తర్వాత ఆయన వస్తాడంట. మరి మన పనులే మనం చూసుకున్నాం, ఆయన పని ఎవరు చూడట్లేదు. మరి ఎందుకు వస్తాడు ఆయన? ఇక్కడే ఉందాం అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అసలు ఆయన చిత్తం ఏంటి? అసలు ఆయన చిత్తం అంటే ఏంటి? మీరు చాలా సైలెంట్గా ఉంటారు. మరి వారం వారం ఏమంటున్నారో, మరి ఏమి బోధిస్తున్నారో పాస్టర్ గారు? నన్ను క్షమించండి పాస్టర్ గారు, నేను ఇలాగే మాట్లాడతాను. అసలు ఆయన చిత్తం ఏంటి? మనం అసలు ఎందుకు నమ్ముకున్నాం ఆయన్ని? అసలు ఏంటి మన ద్వేయం ఏంటి? ఇక్కడే ఆయన నమ్ముకొని ఇంకేదో జస్ట్ ఒక ముసుకేసుకొని ఒక పెద్ద బైబిల్ పట్టుకొని వచ్చి చిల్లర మార్చి కానుకేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం, ఇంకంతేనా? ఇదేనా? ఇవి తాత్కాలికం. ఇక్కడ చాలా అవమానాలు, ఈ రోదనలు, ఇవన్నీ భరించలేము. మనం వీటినంటే ముగించుకొని మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే ఆయన సువార్త మనం చెప్తేనే కదా ఆయన వస్తాడు. ఆయన వస్తాడు, 2వ రాకడలో బూర ఊతాడు. బూర ఊదంగానే మనం రెప్పపాట్లో మహిమ శరీరంగా మారిపోయి ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితులతో మనకుందా? ఒకవేళ ఆ ప్రయాణంలో కనుక మనం వెళ్లకుండా మిగిలిపోతే ఇక్కడ చాలా శ్రమలు మీకు తెలుసు కదా. 3.5 సంవత్సరాల శ్రమలు, 3.5 సంవత్సరాల మహాశ్రమలు. ఇప్పటికే ఆధార్ కార్డు వచ్చే చాలా పెద్ద మిస్టేక్ అయింది. ఆ తర్వాత ఏది చదివినా, ఏది విన్నా, ఏది ఆలోచించినా మెదడులోకి చిప్పు పెడుతున్నారంట. ఎలన్ మస్క్ అనేవాడు కనిపెట్టాడంట.
ఇంకా రాబోయే కాలంలో ఏం పెడతారో తెలియదు. ఇప్పటికే డబ్బులన్నీ చాలా వరకు పోయాయి, కొన్నే ఉన్నాయి డబ్బులు, అంతా డిజిటల్ పేమెంట్లు అయిపోయాయి. యేసు ప్రభు వారేమో ఆ ముద్రను మీరు వేసుకోవద్దు, 666 అనే ముద్రనని చెప్తున్నారు. మనమేమో అది వేయించుకోకపోతే ఇక్కడ ఇంకేమీ ఉండదు, రేషన్ ఇవ్వరు, మన డబ్బులు మనం కూడా బ్యాంకులో తీసుకోవడానికి ఉండదు. మరి ఈ పాపిష్ట లోకంలో ఎన్ని రోజులు ఉంటాం? మనం తొందరగా ఆ లోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు గురించి ఇక్కడ మనం సువార్తను ప్రకటించాలి కదా. ఎందుకు మీరు ప్రకటించట్లేదు? మీరేమో ఈ లోకం కోసమే ఇల్లులు, జాబులు, డబ్బులు అని సంపాదించుకుంటున్నారు. ఏదో ఒక రోగం వచ్చి పోయేదారిని అన్నీ పోతానే ఉన్నాయి. ఇంకా ఏం ఉపయోగం ఇక్కడ ఉండటం వల్ల? ఇక్కడ సాధించేది ఏముంది? ఇవన్నీ తుప్పుబట్టి పోయాయి కదా. ఆయన చెప్పాడు కదా, అక్కడ పరలోక రాజ్యం ఉంది, అది పర్మనెంట్ రాజ్యం, నేను కూడా మీతో ఉంటానని. మరి మనం ఎందుకు మన ఫోకస్ దాని మీద పెట్టుకోలేకపోతున్నాం? ఆ దేశం కూడా చాలా చిన్నదంట. ఇక్కడ జపాన్ నుంచి అమెరికా దాకా చూసుకుంటే దగ్గర 40,000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. పరలోకం అనేది ఓన్లీ 2,400 కిలోమీటర్లే ఉంది. అక్కడ రాసుంది రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనంలో 750 కోసులే ఉందంట. 1 కోర్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అని గూగుల్లో కొట్టండి, మీకు వస్తుంది. జస్ట్ 2,400 కిలోమీటర్లే, అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఉందనుకోండి. మరి వీళ్ళందరూ చాలామంది క్రైస్తవులే ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మరి ఆ పట్టణంలో మన వాళ్ళు ఉండక్కర్లేదా? ఆ బయటంతా చీకటి, పనులు కొరుకుట, నరకం. మరి మన వాళ్ళు తొందరపడి ఆ 2,400 కిలోమీటర్లు చేరటానికన్నా కనీసం చర్చికి తీసుకురావాలి కదా. ఎవరు తీసుకురావట్లేదు, ఎవరు చెప్పట్లేదు, మీ ఇష్టం. మత్తయి సువార్త 6:20. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నుము వేసి దొంగిలరు. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట మీరు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. యాకోబు రాసిన పత్రిక 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మరి రేపు మనకి భోజనం ఎట్లా, రేపు మన పిల్లలకి మంచి చదువు ఎట్లా, మంచి జాబ్ ఎట్లా అని అదే మీరు ఆలోచించుకుంటున్నారు, కానీ ఆయన గురించి ఆలోచించట్లేదు. రేపు అనేది కదా, అసలు ఈ రోజే మనం సువార్త ఎంతమందికి చెప్పామనేది కౌంటింగ్ కావాలి. దేవుడు అడుగుతాడు, అరే బాబు నీకోసం నేను మంచి భర్తనిచ్చాను, మంచి భార్యనిచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, ఇంత జాబ్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నువ్వు నా కోసం ఏం చేసావని అడుగుతాడు ఆయన. ఏం చేశారు మీరంతా? నేను చేశాను ప్రభువా, నా ఆస్తులన్నీ పోయినా, నాకు ఎంత చెడ్డ పేరైనా, పోలీసులతో కొట్టించుకున్నా, జైల్లో కొన్ని రోజులు కూర్చున్నా, నా భార్య పిల్లలు వెళ్ళిపోయినా, నేను నీకోసం 59 మందిని బాప్తీసం ఇప్పించాడు, రెడీగా పెట్టానని అని చెప్తాను. మరి మీరేం చెప్తారు? గొప్ప కాదు నిజంగానే. 1,00,000 మందితోటి నోటితోటి యేసుప్రభువే నిజమైన దేవుడు నమ్ముకోండి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పాను. ఆ వీడియోస్ చూడండి, చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి. నేను ఎక్కువ మంది చెప్పాను. నేను ఒక్కడనే ఉండటం వల్ల వీడియోస్ తీసుకోవడం, ఎడిటింగ్ చేయడం కుదరదు. తెలుసుకోండి. ఇంకా ఏం చేస్తారు? రేపటి గురించి అసలు మనకి గ్యారంటీ లేదు. ఈరోజు చింత ఈ రోజుదే, రేపటి గురించి ఎందుకు మనకి చింత? తెలుసుకోండి. కనీసం రోజుకు ఒక 3 కన్నా 4 చెప్పండి. ఇంకంత తప్ప మీరు ఏం సాధించేది లేదు ఈ లోకంలో. ఇంకా అదే చాలా ఎక్కువ. మీకు చెప్పాలి అంటే సువార్త ఎట్లయినా చెప్పొచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు మనం ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్క సిస్టర్ ఫేస్బుక్లో పరిచయం అయితే 9 మంది బాప్తీసం తీసుకున్నారు. మీరు కూడా మీ టయాన్ని ఫేస్బుక్లో వేస్ట్ చేసుకోబోకండి. సువార్తను చెప్పడానికి పెట్టాను. గాడ్స్ వే మిషన్ అనే ఛానల్లో వాళ్ళ ముందే మాట్లాడి పెట్టాను, మీరు చూడండి. చెయ్యాలి అనుకుంటే ఎట్లయినా చేయొచ్చు. అలాగే తెలుసు, క్రైస్తవులందరి మీద సుప్రీంకోర్టులో ఒక మత మార్పిడి కేసు వేశారు. క్రైస్తవులంతా బాగా మత ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు కులాలను మారుస్తున్నారు, మతాలను మారుస్తున్నారు. మీరు మా దేవుడు నమ్ముకోండి, హాస్పిటల్ మేమే కడతాం, మీరు మా దేవుడు నమ్ముకోండి, మీ పిల్లలకి స్కూల్ ఫీజులు మేమే కడతాం, ఇట్లా భ్రమపరిచి వాళ్ళ మతాన్ని మారుస్తున్నారని చెప్పి కేసు వేశారు అశ్విని కుమార్ ఉపాధ్యాయ అని. వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. మీరు మత మార్పిడి కేసు ఒకటి వేశారు కదా క్రైస్తవుల మీద, ఎందుకు వేశారు అంటే ఆయన నేను క్రిస్టియన్ అని ఆయనకి తెలియదు. అవునయ్యా, వాళ్ళంతా భ్రమ పెడతా ఉంటారు, వాళ్ళంతా మత మార్పిడి చేస్తూ ఉంటారు, అది ఇదని చాలా చెప్పాడు. సార్ క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదు సార్, ఇది ఒక మంచి మార్గం అని చెప్పాను. ఆ మీడియా అంతా చూస్తూ ఉన్నారు. ఆయనకి ఏడవాలో నవ్వాలో అర్థం కాక నన్ను కౌగిలించుకున్నారు 2 నిమిషాలు. మీకు వీడియో పెట్టాను చూడండి. ఎక్కడ క్రైస్తవులందరి మీద, ఇండియాలో ఉండే అందరి మీద ఒక కేసు వేసిన అశ్విని కుమార్ ఉపాధ్యాయ, సుప్రీంకోర్టు అడ్వకేటు, బీజేపీ ప్రతినిధి. చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. డబ్బులు అన్నందుకు ఇంకో మాట మళ్ళీ మధ్యలో మర్చిపోతాను. రావడానికి 550 కిలోమీటర్లు, పోవడానికి 550 కిలోమీటర్లు. మీ పాస్టర్ గారు కనీసం ఒక 100 రూపాయలైనా ఇస్తారు కానుక. ఒక్క రూపాయి కూడా తీసుకోండి. తీసుకునేవాడు అసలు పాస్టరే కాదు, అందుకనే నేను తీసుకోండి. అది మళ్ళీ చెప్తాను, కంటిన్యూ చేస్తాను. అంటే ఆ డీజిల్ కూడా నాదంటే నేను పైనుంచి తీసుకురావాలి. దేవుడు ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నేను అడగకుండా కూడా నాకు ఎప్పుడు తినడానికి తక్కువ లేదు, డీజిల్కి తక్కువ లేదు.
అలా పోషిస్తాడు. అదంతా ఒక పెద్ద మర్మం, మీకు చెప్తాను. ఆయనకి చెప్పే టైంకి నా సాక్ష్యం బాగోలేకపోతే ఆయన దేవుడు నమ్ముకుంటాడా? మనం చెప్పాలి అంటే ఎక్కడైనా సరే చెప్పొచ్చు. నేను టీ తాగినా చెప్తా, టిఫిన్ చేసినా చెప్తా, భోజనం చేసినా చెప్తా, లేకపోతే పెట్రోల్ కొట్టించినా కూడా చెప్తా. టోల్ గేటోడు కూడా ఫాస్టాగ్ అయినా కూడా ఆత్మీయ పాంప్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. అలా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చేయటం మాత్రమే మన వంతు. ఆయన తర్వాత మారుస్తాడు. చూడండి, దేవుడే భూమి మీదకి వచ్చి కారు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఎవరైనా నమ్ముతారా? కారు ఎందుకు యాక్సిడెంట్ అయింది? ఏంది ప్రభు అన్నీ బాగొట్టావు, మరి కారు కూడా యాక్సిడెంట్ అయింది, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, నేను పని చేయను, జాబ్ చేయను, మరి ఇప్పుడు కారు లేకపోతే సువార్త ఆగిపోయింది. ఈ సువార్త కారు పోయి షెడ్లో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టి చేసేసరికి 45 రోజులు పట్టింది. ఈ లోపల ఒక త్రాగుబోతు ఫోన్ చేశాడు, అన్న నేను మీ వీడియోస్ చూసి మారిపోయానన్నా, నేను సువార్త ప్రకటిస్తున్నాను అని వీడియో పెట్టి మీరు అందరూ చూడొచ్చు గాడ్స్ వే మిషన్లో. ఆ తర్వాత ఒక వ్యభిచారి ఫోన్ చేసింది, అన్న మీరు వేరే వ్యభిచారికి లారీల వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చేటప్పుడు నేను విన్నాను, అది చూసి నేను వ్యభిచారాన్ని మానేశాను అన్న అంటే అది కూడా వీడియో పెట్టని మీరు చూడండి. ఆ తర్వాత ఇంకొక ఆవిడ మెయిల్ పెట్టింది, నాకు చాలా అప్పులు అయిపోయాయి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను బ్రదరు, నాకేమన్నా చెప్పండి అంటే మాట్లాడితే ఆవిడ నిజంగా బ్రతికి సజీవంగానే ఉంది. అది కూడా వీడియో పెట్టే చూడండి. ఇట్లా ఏదైనా ఒక నష్టం జరిగిపోగానే కురింగిపోవద్దు. అది ఖచ్చితంగా మన మేలు కోసమే జరిగిందని ఆశించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అదనమాట నా సాక్ష్యం. ఇదిలేండి, వాక్యం చెప్పేంత గొప్పని కాదు, నేను చూపించిన రెఫరెన్స్ మీరంతా బాగా గమనించండి, మీరు కూడా సాక్షిగా ఉండండి, బైబిల్ చదవండి, బైబిల్ బాగా చదవండి, దాంట్లో ఉండేది మీరు బాగా పాటించండి, వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండండి, మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి. మీ సాక్ష్యం చాలా ముఖ్యం. ఏదో ఊరికి నామకార్థంగా ముసుగులు వేసుకొని వచ్చి ఇక్కడ క్రైస్తవులు అని చెప్పుకొని చప్పట్లు కొట్టి చిల్లర మార్చి వెళ్ళిపోతే కాదు. ఆయన ఖచ్చితంగా అడుగుతాడు, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కోసం ఎందుకు చేశాడు? మనకంటే చాలామంది గొప్ప వాళ్ళు చనిపోయారు, మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, మనల్ని ఇంకా చంపేయలేదు. ఎందుకు అంటే ఆయన కోసం ఇంకా ఏమన్నా మనకు చేస్తావు కదా ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకని రోజులు బాగోలేవు. మళ్ళీ ఇంకొకసారి మోడీ ప్రభుత్వం వస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడే అవకాశం ఉంది, సువార్తను ప్రయత్నించండి, అనేక మంది నాలాంటిగా తీసుకురండి, పాస్టర్ గారికి అనుకూలంగా ఉండండి. ఇక్కడి నుంచి దైవజనుడు కాదు మాట్లాడేది, దేవుడే మాట్లాడతాడు. అసలు ప్రతి వారం మనతోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరు దాన్ని ధ్యానించండి, దాని ప్రకారం జీవించండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక, మీ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక, ఇంకా అభివృద్ధి పరచును గాక. ఎప్పుడు అంటే మీరంతా మారి నిజమైన మారు మనసు పొంది అనేక మందిని అగ్ని వచ్చి లాగినట్టుగా లాగి ఆయన ఎదుటిగా సాక్షిగా పెట్టినప్పుడు మాత్రమే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అనండి ఆమేనండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లకు నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా.
నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని సహించక శత్రువు చెవి తెగ నరికితిని కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి సహించక శత్రువు చెవి తెగ నరికితిని కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది దావీదు కుమారుడా నా యేసయ్యా నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా